1894 వైశాఖ బహుళ పాడ్యమి రోజు తమిళనాట విల్లీపురంలో జన్మించారు చంద్రశేఖరేంద్రుల వారు. అసలు పేరు స్వామినాథన్. 13 సంవత్సరాలకే కంచి పీఠాధిపతి అయిన కారణ జన్ములు వీరు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు, జటాజూటం లేని ఈశ్వరుడు, నడిచే దైవం. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవ, శ్రీచరణులు, నడిచే దైవం అని పలు నామాలతోటి పిలుచుకుంటారు. ఇలా నడవడం వల్ల నా ఆరోగ్యం బాగుంది, ప్రజలను కలుసుకోగలుగుతున్నాను, ఇంతకంటే కావలసింది ఏముంది అనేవారు. పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు. 13వ సంవత్సరంలోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆనాటి నుంచి సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బతికినంత కాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపాన్ని ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామివారే. ఒక పాదం ధర్మం, మరొక పాదం సత్యం అనే 2 పాదాలతోటి స్వామి ధర్మస్థాపన చేశారు. దలైలామా అంతటి వారే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామివారే అని వేనోళ్ల పొగిడారు. అపర కరుణాస్వరూపం, జ్ఞానస్వరూపం, పరమ నిరాడంబరతత్వం. ఆయన నడిచే విశ్వవిద్యాలయం. వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. అష్టసిద్ధులు ఆయన వశం. సకల శాస్త్రాలయందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ త్యాగి. లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించారు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు.